జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. నుండి కీర్తనలు 119 కీర్తనలు 119 71వ వచనం చదువుకుందామండి. కీర్తనలు 119 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయెను. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయెను. 119వ కీర్తన 71వ వచనం. మరి ఈ యొక్క వచనం ఆల్రెడీ ఒక 3 వీక్స్ బిఫోర్ కూడా మనం ధ్యానం చేశామండి. ఈ యొక్క శ్రమ అనే యొక్క అంశం గురించి చాలా మంది మరి భక్తులు ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో అలాగే కొత్త నిబంధనలో ఎంతో మంది భక్తులు ఏ విధంగా వారి యొక్క జీవితాలలో శ్రమ నొంది ఏ విధంగా చరిత్రకెక్కారు, ఏ విధంగా చరిత్రలో నిలిచిపోయారు, ఆదర్శ వ్యక్తులుగా, ఆదర్శవంతమైన మరి దేవుని హృదయానుసారులుగా మరి శ్రమల కొలిమిలో వారు మరి ఆ విధంగా విరగొట్టబడి నలగొట్టబడి ఉన్నత స్థితిలో దీవించబడి మరి ఆ విధంగా దేవుని రాజ్యానికి చేరిన భక్తుల గురించి మనం ఎన్నో సార్లు ధ్యానించాము. అయితే మరలా మరి ఇదే అంశంలో ఇదే ఒక శ్రమ నొందుట అనే అంశం నుండి ఇంకా కొన్ని మర్మాలు మరి దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి మరొకసారి ధ్యానం చేసుకుందామని ఈ యొక్క వాక్య భాగము మరి దేవుడు నాకు ఇవ్వడం జరిగిందండి. కాబట్టి శ్రమ నొంది యుండుట నాకు మేలాయెను. అసలు శ్రమ అంటే ఎవరికి ఇష్టం కదా, అసలు ఇష్టం ఉండదు కదండి. ఎందుకంటే అందరికి సంతోషమే కావాలి, సుఖమే కావాలి. మరి ఈ రోజుల్లో మరి చదువు అని ఎందుకు అనంటే నువ్వు చదువుకోకపోతే చాలా కష్టపడతావు, నువ్వు చదువుకోకపోతే ఈ విధంగా నువ్వు బాధ అనుభవిస్తావు, ఈ విధంగా మరి రాడు బెండింగ్ ఆ యొక్క పని నువ్వు ఎండలో చెయ్యాలి, లేదంటే కలుపు తీసే పనులు నువ్వు ఎండలో చేయాలి, లేదంటే ఇంకా భయంకరమైన కూలి పనులన్నీ నువ్వు ఎండలో చేయాలి. అదే చదువుకుంటే నువ్వు మరి నీడలో ఆఫీసర్ లాగా ఒక ఫ్యాన్ కింద ఏసీ రూమ్ లో టేబుల్ మరి యొక్క చైరులో కూర్చొని నువ్వు సుఖంగా ఉంటావని ఈ విధంగా మరి చిన్నప్పుడు మాకు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఈ విధంగా చెప్పేవాళ్ళండి. అంటే మరి ఎవరైనా ఆ యొక్క శ్రమ నీకొద్దు, నీకు ఈ యొక్క కష్టం నీకొద్దు, సుఖం కావాలి, నీకు మరి అన్నిట్లలో సంతోషమే కావాలి, శ్రమ వద్దు, ఆ యొక్క శ్రమలో నుండి నువ్వు తప్పించబడాలి, నువ్వు ధన్యత వైపుకు, ఈ యొక్క సుఖం వైపుకు, ఈ యొక్క క్షేమం వైపుకు నువ్వు రావాలి అని ఎవరైనా ఇదే బోధిస్తారు కదండి. కానీ శ్రమ ఎవరు కోరుకోరు. కానీ అందరి జీవితాలలో పుట్టిన మరి పిల్లోడి దగ్గర నుండి తుది శ్వాస విడిచే మరి చివరి క్షణం వరకు వృద్ధుల వరకు కూడా, వాళ్ళు మధ్య వయస్కులైనా చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆ యొక్క తుది శ్వాస వరకు ఈ లోకంలో తల్లి గర్భంలో బయటపడిన ఆ యొక్క సెకండ్, ఆ యొక్క క్షణం నుండి మరి తుది శ్వాస విడిచే క్షణం వరకు కూడా అందరిని వెంటాడుతున్న ఒకటే మరి ఒక పెద్ద మరి ఎవ్వరూ తీర్చలేనటువంటిగా అందరూ అనుభవించే ఒక గొప్ప ఎవరు తీర్చలేనిది ఏంటి అనంటే మరి అందరూ ఆ యొక్క అనుభవం గుండా వెళ్ళే అని అంటే శ్రమ. ఇది ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరు కోరుకోరు, అయినా కూడా అందరి జీవితాలలో ఈ యొక్క అనుభవం అనేది ఉంటుంది. కాబట్టి మరి శ్రమ నొందుట నాకు అసలు ఎవరికి ఇష్టం ఉండదు, కానీ శ్రమ నొందుట నాకు మేలాయను అని మరి భక్తుడైన దావీదు చెప్తున్నాడు. అయితే ఈ యొక్క శ్రమ అనేది ఎవరికి కలగొద్దు అనే మరి నాకు ఈ యొక్క కష్టం నుండి తప్పించబడాలి. మార్నింగ్ లేచినప్పటి నుండి లేచి దేవా నేను ఈరోజు ఏం పనులు చేస్తానో మరి అన్నిట్లలో మీరు తోడుగా ఉండండి, మాకు క్షేమం దయచేయండి, మరణ భయం నుండి తప్పించండి, మరి మా ప్రయాణాలలో మా పనుల్లో మాకు క్షేమం ఇవ్వండి, ప్రతి కీడు ప్రమాదం నుండి మమ్మల్ని తప్పించండి అని ప్రేయర్ చేస్తాం కదండి ప్రతి ఒక్కరు. మరి మార్నింగ్ లేవగానే ఒక డే స్టార్ట్ చేసేటప్పుడు ఆ విధంగా అంటే శ్రమ నుండి తప్పించండి అని మరి దేవునికి అంటే మనుషుల ద్వారా జరిగేదైతే మరి తల్లి ద్వారా తండ్రి ద్వారా అక్క చెల్లెల అన్నదమ్ముల ద్వారా
వాళ్ళని అడిగేది, వాళ్ళ దగ్గర నుండి మనం కోరే క్షేమము, అలాగే మరి అన్నిటికన్నా మించినది దేవుడి దగ్గర నుండి మనం అడిగే క్షేమము. కాబట్టి దేవా నీ క్షేమం మాకు ఇవ్వండి, ఈ కష్టం నుండి ఈ శ్రమ నుండి మమ్మల్ని తప్పించండి అని ఈ విధంగా మరి ప్రార్థనలు చేయడం జరుగుతుంది. అయితే మరి క్రైస్తవులే కాకుండా మిగతా మరి మతస్థులు, అంటే క్రైస్తవ్యం మతం కాదని మనకు తెలుసు. అయితే ఈ లోకరీతిగా చెప్పాలంటే మరి మిగతా మతాలు వారు కూడా ప్రతి ఒక్కరూ మరి పూజలు లేదంటే మసీదులకు వెళ్ళి వాళ్ళు కూడా చేసే ప్రార్థనలకి దాని వెనుక ఉన్న సారాంశం ఏంటి అంటే ఆ యొక్క శ్రమ నుండి తప్పించబడాలి, శ్రమ నుండి వారు క్షేమంగా మరి అన్ని విషయాలలో సుఖంగా సంతోషంగా ఉండాలి అనేదే అందరి కాన్సెప్ట్. మరి చర్చికి వెళ్ళడమైనా, మసీదులకు వెళ్ళడమైనా, మరి పూజలు చేయడం అయినా, ఆ యొక్క టెంపుల్స్కి వెళ్ళి ఏ దాని వెనుక ఉన్నా మరి గూఢమైన ఒక గొప్ప ఆ యొక్క వాళ్ళు ఆశించే నిరీక్షణ ఏంటి అని అంటే శ్రమ నుండి తప్పించబడము, ఏ కష్టమైన తప్పించబడాలి అనే దేవుని మీద వాళ్ళు ఆధారపడడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా దేవుని మీద ఆధారపడతాము అని అంటే ఆ శ్రమ మనకు ఇంకా రాదు, దాని నుండి మనకు విడుదల జరుగుతుంది, మనకు విజయం వస్తుంది, మనకు క్షేమం వస్తుంది, మనకి ఇంకా దాని నుండి తప్పించబడతాము అన్న నిరీక్షణ, అన్న ఒక హోప్, దానితో మనము ఈ విధంగా మనం ఇన్ని పూజలు చేస్తే, ఇన్ని ప్రేయర్స్ చేస్తే, ఇన్ని ఉపవాసాలు ఉంటే, ఇంత కానుకిస్తే, ఈ విధంగా మరి ఈ మొక్కుబడులని చేస్తే నాకు ఈ విధంగా ఎటువంటి మరణాలు, ఎటువంటి అపాయాలు, ఎటువంటి కీడు ఏమి రాదు అని తలంచి విశ్వసించి ఈ విధంగా మరి దేవుని నమ్ముకోవడం, దేవుని మీద ఆధారపడడం ఈ విధంగా చేస్తూ ఉంటాం కదండి. అయితే మరి క్రైస్తవులం అంటే క్రైస్తవ లోకంలో, క్రైస్తవ ప్రపంచంలో ప్రతి ఒక్క నోట వచ్చే ఒక అందరికి కామన్ గా వచ్చే మాట ఏంటి అని అంటే అసలు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతగా మరి ఫాస్టింగ్స్ చేసినా, ఇంత యథార్థంగా ఉన్నా, లేదంటే ఇన్ని కానుకలు ఇచ్చినా, ఇంతమందికి నేను ధర్మ కార్యాలు చేసినా, ఏమి చేసినా కూడా ఇంకా నాకు శ్రమలు ఎక్కువనే అవుతున్నాయి, ఇంకా నాకు బాధలు, కష్టాలు, వేదన, కన్నీరు ఇంకా నాకు ఎక్కువనే ఉంది. అసలు నేను ఇన్ని ప్రార్థనలు చేసి ఏం లాభం? ఏ ప్రార్థనలు చేయకుండా, ఏ కానుకలు ఇవ్వకుండా, ఏ ఉపవాసాలు లేకుండా ఉన్న వాళ్ళ అలాంటిది వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళందరికీ కోర్టు సమస్యలు లేవు, వాళ్ళందరికీ భర్తలతో ఎటువంటి ప్రాబ్లం లేదు, వారందరికీ పిల్లలు ఉన్నారు, వారందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, వారందరికీ మరి సమాధానం ఉంది, సంతోషం ఉంది, చక్కగా మరి పార్కులు, రెస్టారెంట్లు, ఈ విధంగా ఎంజాయ్మెంట్ వాళ్ళకు ఉంది. మరి ఇన్ని ప్రార్థనలు చేస్తున్న మాకే అసలు ఏంటి ఈ కష్టం, ఏంటి బాధ, ఈ శ్రమలు, ఈ శ్రమల నుండి గట్టెక్కేది ఎప్పుడు, అసలు ఈ దుఃఖ దినంలో ఎప్పుడు సమాప్తంలో అవుతాయి, ఈ శ్రమలు ఎందుకు పెట్టాడు దేవుడు, అసలు శ్రమలు పెట్టొద్దు, శ్రమలు రావద్దు, శ్రమకు మేము బలి అవ్వద్దనే కదా మరి దేవా నీ దగ్గరికి మేము వచ్చాము, మళ్ళా మాకు ఈ శ్రమలు ఏంటి అని మరి క్రైస్తవ లోకంలో ప్రతి విశ్వాసి మరి దేవుణ్ణి ఈ ప్రశ్న అడగని వారంటూ ఎవ్వరు ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరూ వారి యొక్క పరిస్థితిని బట్టి, వారి యొక్క తీవ్రతను, వారి యొక్క సమస్య యొక్క తీవ్రతను బట్టి మరి దేవుణ్ణి సనిగి ఉండవచ్చు, గొనిగి ఉండవచ్చు, మరి దేవుణ్ణి క్వశ్చన్ చేసి ఉండవచ్చు. ఎందుకంటే సమస్య యొక్క తీవ్రత, మరి పరిస్థితి విషమించినప్పుడు ఇన్ని ప్రార్థనలు చేసినా ఇంకా మాకు శ్రమ నుండి తప్పించవా దేవా, అసలు శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నావు అని దేవుణ్ణి సనగడం, గొనగడం, అడగడం, లేదంటే ఇతరులతో మనం ఇన్ని ప్రార్థనలు చేసినా అసలు ఏంటి శ్రమలని ఇతరులతో అయినా కూడా డిస్కస్ చేయడం, ఇటువంటి అనుభవాలు లేని వారంటూ ఎవ్వరు ఉండరు అని 99% మరి చెప్పగలం. కాబట్టి అటువంటి మరి కూడా ఎవరు కూడా ఈ యొక్క శ్రమ అనే పదం నుండి దాటిపోయిన వారంటూ ఎవరు లేరు. ఇవి కంపల్సరీ అందరూ అనుభవించాల్సిందే. అయితే మరి శ్రమలు ఎందుకు, అసలు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఇన్ని యథార్థంగా ప్రవర్తించిన మరి యోబు విషయంలో, యోసేపు విషయంలో, ఇవన్నీ మనం లాస్ట్ ఆ యొక్క 2 weeks బ్యాక్ ఆ యొక్క మరి దాంట్లో చెప్పేసుకున్నాం కదండి. కాబట్టి ఈ యొక్క అంశంలో ధ్యానం చేసేటప్పుడు ఆ భాగంలో చెప్పుకున్నాం. అయితే మరలా ఇప్పుడు దేవుని యొక్క భక్తుల జీవితాలు మనం ధ్యానం చేయట్లేదు, కానీ ఈ యొక్క శ్రమలు ఎందుకు మరి అనుమతిస్తున్నాడు, ఈ యొక్క శ్రమల్లో మనం ఏ విధంగా విజయాలు పొందుకోవాలి, ఈ యొక్క శ్రమలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి అని అవి గనక మనం చూస్తే శ్రమలు మనకి మరి 3 విషయాలు నేర్పిస్తున్నాయండి. ఆ యొక్క శ్రమల్లో మనం ఏ విధంగా విధేయత కలిగి ఉండాలి, మరి శ్రమ మనకి ఏ విధంగా ఒక కిరీటాన్ని తీసుకొచ్చి పెడుతుంది, అలాగే శ్రమ మనకి ఏ విధంగా ఘనతను తీసుకొచ్చి పెడుతుంది,
3 విషయాలు మనం మరి బైబిల్ గ్రంథం నుండి రెఫరెన్స్ల ద్వారా నేర్చుకుందాం. అయితే దీనికన్నా ముందు మరి మరి ఒక్కొక్క ఈ యొక్క లోకంలో ఈ యొక్క సమాజంలో జరుగుతున్న కొన్ని అంశాలు గనక మనం లెక్కలోకి తీసుకుంటే, మరి ఒక రాయి ఉన్నది అని అంటే అది శిల్పంగా మారాలి అంటే దానికి శ్రమ తప్పదు. అంటే అది స్థుతితో కంపల్సరీ దెబ్బలు తినవలసిందే. ఎందుకు అనంటే అది శిల్పంగా ఒక రూపంలో అందరు మెచ్చే విధంగా, అందరు ఇష్టపడే విధంగా, అందరు ఆశ్చర్యపడే విధంగా, అబ్బా ఎంతగా బాగుంది శిల్పం అని అందరూ మరి మెచ్చుకునే విధంగా అది మారాలి అంటే కంపల్సరీ దానికి మరి స్థుతితో దెబ్బలు తప్పవు, శ్రమ అనేది తప్పదు. అలాగే మరి వజ్రాన్ని చూడండి, ఆ యొక్క వజ్రము ప్రకాశించాలంటే అది కంపల్సరీ, అది దగదగ మెరిసిపోవాలి అంటే మరి ఈ మధ్య న్యూస్ లో చెప్పారంట, నేనైతే వినలేదు కానీ ఆ యొక్క కర్నూలు ఆ ప్లేస్ లో అంట మరి ఆ యొక్క వజ్రాల వర్షం పడుతుందా. కాబట్టి ఆ ప్లేస్ లో ఎక్కడైతే ఆ పొలంలో గాని ఇక్కడ వర్షం పడిన తర్వాత వెళ్ళి వెతికి చూసి అది తవ్వి కనుక చూస్తే అక్కడ వజ్రాలు మరి మెరిసిపోతున్నాయి అంట. అవన్నీ తీసుకొని ఇంకా మీడియాకు కూడా అవన్నీ చూపించడం జరిగిందంట. ఆ విధంగా మరి వజ్రము మెరవాలి అని అంటే వజ్రంకి మరి అది నూరబడవలసిందే, అది శ్రమ గుండా వెళ్ళవలసిందే. ఆ యొక్క నూరుట అది ప్రకాశించాలి అని అంటే అది కంపల్సరీ నూరబడాలి, అది కంపల్సరీ శ్రమ గుండా వెళ్ళవలసిందే. అప్పుడే అది ప్రకాశిస్తుంది, అప్పుడే దానికి విలువ. ఇంత ప్రకాశించే వజ్రం ఇక్కడ ఉంది అని గుర్తుపట్టాలి అంటే అది మెరవాలి. ఒక మరి వట్టిగా ఒక చిన్న రాయిలాగా, ఒక విలువలేని రాయిలాగా ఎంత వజ్రం ఎన్ని కోట్లకు ఎన్ని మిలియన్ డాలర్ల విలువ చేసే వజ్రము మెరవకపోతే అది మామూలు ఒక చిన్న రాయితో ఒక చిన్న బంకమట్టితో సమానంగా అని దాన్ని చూడకుండా తొక్కేసుకొని వెళ్ళిపోతారు కదండి. అది మెరిస్తేనే ఇక్కడ వజ్రము వెంటనే ఐడెంటిఫై చేసి దాన్ని మరి తీసుకొని ఆ విధంగా కొన్ని కోట్లకి అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి అది మెరవాలి అని అంటే అది కంపల్సరీ నూరబడవలసిందే. అలాగే మరి ఒక కొయ్య, ఒక చెక్క ఉన్నది అని అంటే అది ఒక రూపంలోకి మార్చబడాలంటే అది మరి రంపంతో ఎట్లాగైనా కోయబడాలి కదా అండి, కూలితో ఎలాగైనా చెక్కబడాలి. ఎందుకంటే మరి ఒక చెట్టు లేదంటే మరి వివిధ రకాలైన తుమ్మ చెట్టు గాని మరి ఈ విధంగా వేప చెట్టుగా ఇవన్నీ ఉన్నాయి. వాటి ఆకారం ఎలా ఉంటే అలా తీసుకొచ్చేసి మరి మనకి ఈ యొక్క తలుపులు, విండోస్, కిటికీలు, ఇవన్నీ టేబుల్స్, చైర్స్ ఇవైతే అవ్వవు కదండి. అవి ఒక రూపంలోకి చైర్ గాని మరి టేబుల్ గాని డోర్స్ గాని ఈ విధంగా ఒక రూపంలోకి అవి మార్చబడాలి అంటే అవి కంపల్సరీ రంపంతో కోయబడాలి. అది కోయబడితేనే మనకు ఆ రూపం వస్తుంది, మనం దాన్ని మరి ఒక మెటీరియల్ గా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అది కోయబడకపోతే, ఆ శ్రమ గుండా వెళ్ళకపోతే మాత్రం అది మనకి ఏ విధమైన అవసరానికి అవసరం ఉండదు, దేనికి దాని యొక్క అవసరత మనకు ఉండదు. కాబట్టి ఆ శ్రమ గుండా అది వెళ్ళవలసి ఉన్నది కంపల్సరీ. అలాగే మరి కుమ్మరిని చూడండి, ఆ యొక్క కుమ్మరి బంకమన్నును తీసుకొని ఏదో మరి బంకమన్నే తీసుకోగానే వెంటనే మనకు కావలసిన రూపం అయితే ఏర్పడదు కదండి. ఆ యొక్క బంకమన్ను మరి ఆ యొక్క సారెపై తిప్పబడి ఒక రూపంలోకి మార్చబడి అది మళ్ళీ కాల్చబడాలి. అది కాల్చబడితేనే అది గట్టిగా అయిపోయి మనకు కావాల్సిన మరి కుండన, రంజన లేదంటే ఇంకా ఏదైతే పాత్రలు మనకు కావాలో ఆ యొక్క మరి మనకు కావాల్సిన రూపంలో మరి మనం పొందుకోవాలి అంటే అది కంపల్సరీ కాల్చబడాలి కదండి. కాబట్టి ఆ యొక్క శ్రమ అనేది ఆ యొక్క బంకమన్నుకు తప్పదు. ఆ యొక్క శ్రమ గుండా వెళితేనే అది మనకి ఉపయోగకరమైన, ప్రయోజనకరమైన పాత్రగా మరి మన చేతుల్లో అది ఉండడానికి ఆ విధంగా ఆస్కారం ఉంటుంది. అలాగే మరి కంసాలి దగ్గర అయితే బంగారం మరి శుద్ధి చేయబడుతుంది కదా, అది శుద్ధి చేయబడాలి అంటే రోజులు వాడిన తర్వాత మరి డస్ట్ అదంతా చేరి ఆ విధంగా నల్లగా అయిపోయిన ఆ యొక్క బంగారం తిరిగి ఆ యొక్క వాళ్ళకి ఇచ్చేస్తే, కంసాలి వాళ్ళకి ఇచ్చేస్తే దాన్ని మళ్ళీ శుద్ధి చేస్తారంట. ఆ యొక్క శుద్ధి చేయడం అనేది జరగాలి అంటే అది ఆ యొక్క నిప్పుల కొలిమిలో కంపల్సరీ మండవలసిందే. అది ఆ విధంగా నిప్పుల కొలిమిలో వేస్తే అది మండుతేనే మరి దాంట్లో ఉన్న మలినాలన్నీ పోయి మళ్ళీ అది ప్యూర్ గా అవుతుందంట. మరి దాంట్లో ఏ మలినం ఉన్నా తీసివేయబడి శుద్ధ సువర్ణంగా మరి మంచి బంగారం లాగా, మెరిసే బంగారం లాగా అది ఆ విధంగా తయారవుతుందంట. కాబట్టి అటువంటి మంచి బంగారం మరి శుద్ధి చేయబడిన బంగారం పొందుకోవాలి అంటే ఆ యొక్క బంగారం కంపల్సరీ ఆ యొక్క నిప్పుల కొలిమిలో అది కాల్చబడాలి, అది ఆ విధంగా మండించాల్సి ఉంటుంది. అంటే ఏదైనా కూడా ఒక శ్రేష్టమైన రూపం, ఒక ప్రయోజనకరమైనది అవ్వాలి అనంటే కంపల్సరీ శ్రమ గుండా వెళ్ళవలసిందే.
కంపల్సరీ ఆ యొక్క శ్రమ అనే పదము అనుభవము అనుభవించవలసిందే. కాబట్టి శ్రమ లేకుండా, మరి పరీక్ష లేకుండా విజయం లేదు, ఫలితం లేదు, ర్యాంక్ లేదు, ఘనత లేదు కదండి. కంపల్సరీ పరీక్ష రాస్తేనే ఆ యొక్క విజయం, వీళ్ళు ఫస్ట్ ర్యాంక్, వీళ్ళు స్టేట్ లెవెల్, వీళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ అని ఈ విధంగా కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని భక్తుడైన దావీదు ఈ విధంగా చెప్తున్నాడు. ఒక చిన్న స్టోరీ ఏంటి అనంటే, మరి ఒక కుక్కకు ట్రైనింగ్ ఇచ్చే యజమాని ఆ విధంగా కుక్క ఏ విధంగా శ్రమను అనుభవించి ఆ యొక్క శ్రమలో మరి మనం మానవ జాతి శ్రమ పొందినా కూడా మరి దేవుని మీద ఆధారపడుతున్నామా లేదా, ఈ యొక్క కుక్క ఈ స్టోరీలో ఏ విధంగా ఈ యొక్క కుక్క మరి యొక్క యజమాని మీద ఆధారపడుతుందో చిన్న స్టోరీ ద్వారా మనం తెలుసుకుంటే, ఆ యొక్క కుక్క అంట యజమాని ఆ కుక్కకు ట్రైనింగ్ ఇస్తుంటే ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్ అంతా ఏ విధంగా ఎలా ఉండాలి, ఇలా అనేసి ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత మరి దాన్ని టెస్ట్ చేయడం కోసం, దాన్ని పరీక్షించడం కోసము మరి దానికి ఇష్టమైన చాలా మాంసాహారం, చాలా రుచికరంగా, చాలా గుమగుమలు వచ్చే, మంచి వాసన వచ్చే, మరి ఎక్కువగా ఇష్టంగా రుచికరంగా ఉండే అటువంటి మాంసాహారాన్ని తీసుకొచ్చేసి దానికి అక్కడ పక్కన పెట్టేసి చాలా ఒక 2-3 days దానికి ఏం పెట్టకుండా కడుపు మార్చి విధంగా, బాగా ఆకలితో ఉండే విధంగా దానికి ఏం పెట్టకుండా ఒక రూమ్ లో వేసేసి బాగా ఆకలితో ఉండే విధంగా సృష్టించి ఆ 3-4 days తర్వాత ఆ మాంసాహారాన్ని, ఆ భోజనాన్ని తీసుకొచ్చేసి కుక్కకి దగ్గరగా పెట్టారంట. పెట్టినప్పుడు మరి జనరల్ గా సర్వసాధారణంగా 3 days నుండి ఫాస్టింగ్ అంటే మనం కూడా తినకుండా ఉంటే ఒకేసారి చూడగానే వెంటనే అసలు ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఈ యొక్క ఆకలి తీర్చుకోవాలి, ఈ యొక్క నీరసం ఎప్పుడు పోతుందని వెంటనే తినాలని ఆశిస్తాం కదండి. ఆ యొక్క కుక్క కూడా మరి ఆ యొక్క మాంసాహారాన్ని చూస్తుందంట, అలాగే యజమాని చూస్తుందంట. మరి యజమాని నాకు ట్రైనింగ్ ఇచ్చాడు, నన్ను పరీక్షిస్తున్నాడు, కాబట్టి నా మాట వింటదా, లేదంటే మరి తన ముందు పెట్టిన ఆ యొక్క మాంసాహారాన్ని తింటదా, నేను చెప్తేనే తింటదా, లేదంటే దానికి కడుపు మండుతుంది, కడుపు మరి ఆకలిస్తుంది కాబట్టి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి తింటదా అని ఇక్కడ యజమాని పరీక్షిస్తున్నాడు, ట్రైనింగ్ ఇచ్చిన యొక్క యజమాని. అయితే కుక్కకు చాలా ఆకలేసినా కూడా, ఎంతగా నీరసించి మరి ఏ విధంగా ఉన్నా కూడా అసలు యజమాని తీసుకొచ్చి పెట్టక ముందే కుక్క వాసనను పసిగడుతుంది కదండి. మరి మనుషుల కన్నా 24 రెట్లు ఎక్కువగా వాసనను పరీక్షించే గుణం కుక్కకు ఉంటదంట. కాబట్టి అసలు ఎంత దూరంగా ఎక్కడ పెట్టినా కూడా అసలు అక్కడ ఆచూకే తెలియని పరిస్థితులు ఎక్కడున్నా కూడా కుక్క తన యొక్క వాసన అంటే వాసనను గ్రహించే అటువంటి ఆ స్వభావము 24 రెట్లు, మనిషి కన్నా 24 రెట్లు ఎక్కువ ఉంటదంట. కాబట్టి ఆ విధంగా పసిగట్టగలదు. అటువంటిది తన దగ్గరే తీసుకొచ్చేసి మాంసాహారం పెట్టినా కూడా అంతగా వాసన మరి ఆ యొక్క తనను అది స్వీకరించినా కూడా మరి యజమాని చెప్పట్లేదు, కాబట్టి యజమాని మాటే నేను వినాలి, కాబట్టి నా కడుపు మరి నాకు ఎంత ఆకలేసినా, నేను ఎంత నీరసంగా ఉన్నా కూడా అది తినొద్దు అని వెంటనే మరి కుక్క ఆ యొక్క పక్కనున్న మాంసాహారాన్ని చూడకుండా తన యొక్క కళ్ళని, తన యొక్క మనస్సును అదుపు చేసుకొని ఆ యొక్క మాంసాహారం వైపు చూడకుండా అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయి, యజమాని ఎప్పుడైతే ఇదిగో నువ్వు తిను అని నాకు ఆజ్ఞాపిస్తాడు అప్పుడే నేను తింటానని తను అలా నిగ్రహించుకొని ఆ యొక్క శోధన నుండి మరి ఆ విధంగా బయటపడవలసి వచ్చింది. అంటే అంత శ్రేష్టంగా తను ఆ యొక్క శోధన సమయంలో మరి ఇంతగా ఆకలిస్తుంది కదా, యజమాని చెప్తే ఏంటి చెప్పకుండా ఏంటి, ఆయన పరిగెత్తుకొని వచ్చి మొత్తం 1 second లో అంతా తినేయొచ్చు. కానీ ఆ విధంగా తినకుండా మరి దూరంగా ఆ యొక్క ఆహారాన్ని చూసి నిగ్రహించుకొని దూరంగా వెళ్ళిపోయి మరి అలానే ఈ కడుపులో మరి అంత ఆకలిసినా కూడా దూరంగా వెళ్ళి చూస్తూ పడుకుందంట. అప్పుడు యజమాని గ్రహించి మరి నేను ఇచ్చిన ట్రైనింగ్ ఎక్కడ కూడా మరి లోపం లేకుండా మరి పర్ఫెక్ట్ గా నా యొక్క పరీక్షలో ఈ యొక్క కుక్క గెలిచింది అని ఎంతగానో సంతోషపడ్డాడంట యజమాని. ఆ విధంగా కుక్క మరి అంతగా మరి ఆకలేసినా కూడా అది ఆహారం ముట్టుకోకుండా అంతగా నమ్మకంగా, అంత విశ్వాసంగా, మరి కుక్క విశ్వాసం గల జంతువు
జంతువు అని అంటారు కదండి. కాబట్టి అంత విశ్వాసంతో యజమాని యొక్క మాటకి, యజమాని యొక్క మరి అతని యొక్క మాటకు, అతని యొక్క ఆజ్ఞకి లోబడి ఆ విధంగా అంత నమ్మకంగా అతని మీదనే ఆధారపడింది తప్ప మరి ఆ యొక్క మరి ఆహారం వైపు గాని, మరి తన యొక్క కడుపులో ఉంటున్న ఆకలిని బట్టి గాని ఎక్కడ టెంప్ట్ అవ్వకుండా, ఎక్కడ మరి అటువైపు చూడకుండా ఎంతో కంట్రోలింగ్ గా ఉండి ఆ విధంగా ఆ యొక్క సమస్యను జయించగలిగింది, ఆ యొక్క శ్రమను జయించగలిగింది. ఆ విధంగా యజమాని దృష్టిలో ఆ యొక్క పరీక్షలో గొప్ప విజయం పొందుకుంది. కాబట్టి మరి మానవ జాతి మాత్రము తను ఎదుర్కొనే ఈ యొక్క సమస్యల్లో విజయం పొందుకోలేక ఆ యొక్క సమస్యల వైపే చూస్తూ సమస్యల వైపులోనే చిక్కుకొని దేవుడేమో మరి నా మీద ఆధారపడతారా, నా కోసం మరి ఇంతగా సమస్యలు వీళ్ళకి వస్తే మరి నా కోసం నిరీక్షణ కలిగి ఉంటారా, నా మీద ఆధారపడతారా, నన్ను పిలుస్తారా అని మరి దేవుడు మరి అస్తమానం మరి మన వైపు 2 చేతులు ఎత్తి తొంగి చూస్తున్నాడంట. ఆకాశం నుండి మరి కిందికి తొంగి చూస్తున్నాడంట. అయినా కూడా మన సమస్యలు, మన కష్టాలు, మన కన్నీళ్ళను బట్టి మరి ఇతరులకు చెప్పుకోవడం, దైవజనులకు చెప్పుకోవడం, లేదంటే వెంటనే డాక్టర్లకు చెప్పుకోవడం, ఈ విధంగా అందరి మీద ఆధారపడి మనుషరీత్యా అందరి మీద ఆధారపడుతున్నాం కానీ దేవుని మీద ఆధారపడుట, దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండట అనేది జరగట్లేదంట. ఆ విధంగా మరి దేవుడు ఎంతో తన 2 చేతులు ఈ యొక్క మరి 2 చేతులు మరి మన కోసం ఎదురు చూస్తున్నాడంట. మనం మాత్రం ఆయన మీద ఆధారపడకుండా ఈ యొక్క కష్టాల కొలిమిలో ఈ విధంగా మరి విసికి వేసారి నలిగిపోయి, విరిగిపోయి, ప్రశ్నించి, సనిగి, గొనిగి ఆ విధంగా ఉంటున్నామంట. అయితే ఆ విధంగా సనగకుండా, గొనగకుండా కష్టాల కొలిమిలో నశించిపోవడం ఆయన చిత్తం కాదు. కానీ ఈ యొక్క శ్రమలలో మరి పాఠాలు, ఎంతో మరి కనువిప్పు, ఎంతో విజయాలు, మరి ఎంతో ఘనత, ఎంతో కిరీటము మరి దేవాది దేవుడు మనకి ఇవ్వాలని మరి ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. మరి హెబ్రీ 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక ఆ యొక్క 12వ అధ్యాయము మరి 2వ వచనం గనుక చూస్తే అక్కడ ఉంటది కదండి, మరి సులువుగా చిక్కుల పెట్టు పాపంను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానంను నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వంన ఆసీనుడై ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శ్రమ నొందిన తర్వాతనే మరి ఈ యొక్క ఓపికతో మన ముందుంటున్న పందెంలో, అంటే మరి దేవాతి దేవుడు ఈ యొక్క నిశ్చిత్తమైతే గిన్నె నా నుండి తొలగించు అని కూడా ప్రార్థన చేస్తాడు కదండి. మరి తండ్రి దగ్గర కుమారుని స్థానాన్ని కోల్పోయి ఒక మామూలు వ్యక్తిలాగా మరి 4వ మాట, శిలువలో పలికిన 4వ మాటలు గనుక చూస్తే ఒక సర్వసాధారణమైన వ్యక్తిలాగా దేవునితో అంటా ఉంటాడు. మరి నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు, ఈ యొక్క గిన్నె నా నుంచి తొలగించు అని ప్రార్థన చేస్తాడు కదండి. శిలువలో పలికిన 4వ మాటలో ఆ విధంగా మరి అంతగా శ్రమ పొందడం, అంతగా శిలువ శ్రమను సహించడం. కాబట్టి ఆ విధంగా సహించడం వలననే మరి దేవుని యొక్క కుడి పార్శ్వం అందు సింహాసనం యొక్క ఆ యొక్క కుడి పార్శ్వంలో ఆయన ఆసీనుడైన. కాబట్టి శ్రమ మరి ఘనతను మరి యేసుక్రీస్తు ప్రభు వారికి కుమారుడైన మరి దేవునికి ఆ విధంగా మరి తెచ్చిపెట్టి ఉన్నది. కాబట్టి శ్రమ అనుభవించుట మరి మనందరికీ మేలుకరంగా ఉంటుంది అని ప్రభు రుజువు చేశాడు మన ఎడల. కాబట్టి ఆ విధంగా శ్రమను ఉందినుట నాకు మేలాయను అని భక్తుడైన దావీదు కూడా ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 9వ వచనాల్లో గనుక చూస్తే, ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుండి 9వ వచనంలో గనుక చూస్తే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. హల్లెలూయా. మరి ఆ విధంగా శ్రమలు మనకు విధేయతను నేర్పుతాయంట. అందుకనే తండ్రి
ఒకవేళ నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించని ప్రార్థన చేస్తాడు కదండి. ఆ విధంగా ఆ యొక్క మరి దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొర ఆ విధంగా అంగీకరించబడి ఉన్నది. ఎందుకంటే మరి ఆ యొక్క మరి కన్నీళ్లతో రోదనంతో ఆయన ప్రార్థన చేసిండంట, విధేయతతో ప్రార్థన చేసిండంట, ఈ యొక్క శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడంట. ఆ విధంగా మరి గొప్ప విజయాన్ని పొందుకున్నారు. ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. మరి అందరికీ ఈ యొక్క భూలోకానికి యేసుక్రీస్తు ప్రభు వారు రావడానికి కారణమే అందరిని రక్షించడానికి. కాబట్టి రక్షకుడుగా పిలువబడ్డాడు. ఆ విధంగా రక్షకుడుగా పిలువబడడానికి కారణము మరి దేవాతి దేవుడు తండ్రి అయిన దేవుడికి ఎంతో విధేయుడుగా శ్రమల్లో కూడా, కష్టాల్లో కూడా, శిలువ శ్రమల్లో, సహించలేని శ్రమల్లో కూడా సహించి మరి తన ఒక పందెంలో ఓపికతో కనిపెట్టి ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, తొలగించు అని ప్రార్థన చేసిన ఈ యొక్క దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు అది సహించి ఆ యొక్క శిలువ శ్రమను సహించి విధేయతతో దేవుని యొద్ద ప్రార్థించి ఆ విధంగా మరి నిత్య రక్షణకు కారకుడైండు. కాబట్టి ఈ యొక్క శ్రమ మనకి విధేయతను నేర్పిస్తుంది. ఈ యొక్క హెబ్రీ 5వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు చూస్తే ఈ విధంగా శ్రమ అనేది విధేయతను నేర్పిస్తుంది. ఆ తర్వాత మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో గనుక చూస్తే, యాకోబు 1వ అధ్యాయము 12వ వచనంలో గనుక చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. హల్లెలూయా. మరి ఈ విధంగా మరి శోధన యొక్క శ్రమ అనేది మనకు కిరీటాన్ని తీసుకొని వస్తుంది. మరి కిరీటము మనం పొందుకునే విధంగా శ్రమను ఉందినుట మనకు మేలాయను. కాబట్టి మనకు మేలుకరంగా ఉంటుందంట. ఎందుకంటే మనము ఈ యొక్క జీవ కిరీటం పొందుకునే విధంగా శ్రమ మనకు సహాయపడుతుందంట. కాబట్టి ఈ యొక్క యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కనుక చూస్తే మరి తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఎందుకంటే శోధన సహించి ధన్యుడయ్యాడు కాబట్టి అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం. మనం శోధన సహిస్తున్నాము, శోధన యందు నిలిచి, కొంతమంది అయితే శోధనలో నిలిచిపోకుండా మరి నశించిపోయి మరి దేవుణ్ణి తిట్టేసి సనిగేసి మరి విరక్తి చెందేసి ప్రార్థనలు చేయకుండా నశించిపోయి ఆ విధంగా మరి సాక్ష్యం కోల్పోయి మరి ఈ విధంగా మరి నిత్య నాశనానికి లేదంటే శాశ్వతంగా దేవునికి దూరం అయిపోయిన వారు కూడా లేకపోలేదు. కానీ మరి ఎవరైతే ఈ యొక్క శోధన యందు నిలిచి ఉంటారో వారికి మరి దేవుడిచ్చే ఫలితం, దేవుడిచ్చే గొప్ప బహుమానము కిరీటం అంట. కాబట్టి ఆ యొక్క కిరీటము మరి మనం పొందుకోవాలని అటువంటి గొప్ప ధన్యత ఈ యొక్క యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అటువంటి శోధన సహించి మనం అటువంటి గొప్ప వాగ్దానం చేసిన జీవ కిరీటం మనం పొందుకోవాలని ఈ యొక్క శ్రమ మనకు సహాయపడుతుంది. అలాగే మరి ఈ యొక్క యోబు గ్రంథంలో చూస్తే యోబు 23వ అధ్యాయము 10వ వచనంలో గనుక చూస్తే మరి నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును. కాబట్టి మరి శోధన సువర్ణం వలె చేయడానికే సహాయపడుతుంది. శ్రమ అనేది మనం సువర్ణంగా మారడం కోసమే సహాయపడుతుంది తప్ప శ్రమ నొందుట వలన నష్టపోవడం అనేది మరి నష్టం జరిగినట్టుగా కనిపించవచ్చు, కానీ దాని వెనుక ఉండే ఫలితము సువర్ణంగా గొప్ప కిరీటాన్ని తీసుకొచ్చే విధంగా, గొప్ప విధేయత మనం నేర్చుకునే విధంగా అంత గొప్పగా ఈ యొక్క శోధన ఈ యొక్క శ్రమ మనకు సహాయపడుతుందంట. కాబట్టి ఇంకా 3వ అంశము ఈ యొక్క శ్రమ అనేది ఘనతను తీసుకొని వస్తుందంట. మరి శ్రమ మనల్ని ఘనతను తీసుకొని వస్తుందంట. 1వ పేతురు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము 7వ వచనంలో గనుక చూస్తే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తునప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా.
మరి ఆ విధంగా మరి మహిమ, అలాగే ఘనత, మెప్పు ఇవన్నీ ఈ యొక్క శోధన అనేది మనకు తీసుకొని వస్తుంది. ఈ యొక్క శ్రమ అనేది మనకు సహాయంగా ఉంటుంది. మనకు మెప్పు కలగడానికి, ఘనత కలగడానికి, అలాగే మహిమ కలగడానికి, ఇవన్నిటికీ ఒకే మాట మరి ఘనత అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నీ సినోనిమ్స్ అన్నమాట ఘనతకి. కాబట్టి ఈ యొక్క ఘనత పొందుకునే విధంగా శ్రమ, కష్టము, ఈ యొక్క శోధన అనేది మనకి మరి సహాయకారిగా నిలుస్తుందంట. కాబట్టి శ్రమ అనేది ఎవరు ఇష్టపడనిది అయినా కూడా ఈ యొక్క శ్రమ మన జీవితంలో ఇంతటి గొప్ప మరి బహుమానాలను మనకిస్తుంది. మనకు విధేయత శ్రమల్లో కూడా మరి దేవుని దూషించకుండా, నశించిపోకుండా మరి 40 రోజులు వచ్చే ప్రయాణము మరి 40 సంవత్సరాలు అయ్యే విధంగా ఇశ్రాయేలీయులు సనగడం, గొనగడం, మరి దేవుని శోధించడం, లేదంటే ఆ విధంగా మరి భయంకరంగా మరి ఎదురు తిరగడం, ఇవంతా జరిగింది కదండి. అయితే మన జీవితంలో అలా కాకుండా విధేయత కలిగి ఉంటే గనక మరి ఆ యొక్క శ్రమ అనేది మనకి విధేయత నేర్పిస్తుంది. ఈ యొక్క విధేయతలో నిరీక్షణ, దానికదే నాకు ఎలాగూ నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదనే వాక్య భాగం మనం చదువుతాం కదండి. కాబట్టి మనం భక్తిగా, విశ్వాసంగా ఉంటే మరి విధేయత, ఆ యొక్క విధేయత ద్వారా దేవుని యొక్క గొప్ప దీవెన, గొప్ప విజయము మనం పొందుకోగలము. కాబట్టి ఒక శ్రమ ద్వారా విధేయతను దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అలాగే మరి ఆ యొక్క దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. అలాగే మరి ఈ యొక్క ఘనతను, మెప్పును, మహిమయు ఇవన్నీ మన కోసం దేవుడు దాచించున్నాడు. ఇవన్నీ మనం పొందుకోవాలి అంటే శ్రమ నుండి ఎండుట మనకు మేలాయను అన్న వాక్య భాగము మన యొక్క అనుభవంలో అది మరి రుజువుపరచబడాలి. అది రుజువుపరచబడాలి అంటే లేని శ్రమలు మనం కోరుకోవడం కాదు, కానీ మన యొక్క మరి ప్రతి క్షణము ఒక పోరాటమే. మరి చిన్నప్పుడు అంటే మనం బ్రతుకుతుంటే మన ఆత్మీయ జీవితంలో ప్రతి క్షణము ఒక ఆత్మీయ పోరాటము అని ఈ వర్డ్ వింటే అసలు ఆత్మీయ పోరాటం అంటే ఏంటి? మామూలుగా ప్రార్థన చేయడం, బైబిల్ చదువుకోవడం, వీక్లీ వన్స్ ఒక ఉపవాసం ఉండడం, కానుకలేయడం, దీంట్లో పోరాటం ఏముంది అనుకునేదాన్ని. కానీ మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి నేను నా యొక్క పరిధిలో నేను అనుభవిస్తున్న సమస్యను బట్టి అసలు ప్రతి క్షణము పోరాటం. అసలు మనుషులతో కాదు ఈ పోరాటం, మరి పరమండలం అందున్న దురాత్మల సమూహంతో, మనుషులలో కూరుకొని పోయిన, మనుషులను డిస్టర్బ్ చేస్తున్న, ఆ యొక్క మనుషులలో ఉండి మరి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆ యొక్క దురాత్మల సమూహంతోనే మరి ఈ యొక్క దాదాపుగా మరి 37 days కూడా నేను దేవుని సన్నిధిలో ఉపవసించి మరి పోరాడుతున్నది కూడా మరి ఆ విధంగా దురాత్మల సమూహంలతోనే. కాబట్టి ప్రతి క్షణము మన ముందుంటున్న ఆత్మీయ జీవితం ఒక పోరాటమే కదండి. ఈ యొక్క పోరాటంలో అంటే ఈ శ్రమల్లో, ఈ యొక్క కష్టాల్లో, ఈ యొక్క మరి యుద్ధ రణరంగంలో మనం పోరాడుతున్న పోరాటము మరి మనకెన్నో మరి గొప్ప బహుమానాలు మనకు తీసుకొని వస్తుంది. ఆ యొక్క బహుమానాల్లో శ్రేష్టమైనది ఆయన మనకు వాగ్దానం చేసి జీవ కిరీటము, ఆయన మనకిచ్చిన ఘనత. అయితే జీవ కిరీటము అనే ఒక దానికి నాకు దేవుడు ఇచ్చిన ఒక దర్శనం నేను చెప్తానండి. మరి దేవా నా పరిస్థితి ఏంటి ఇలా అని నేను ప్రార్థించి ఎంతో కన్నీటితో నేను ఉండి ప్రార్థించి నేను పడుకున్నప్పుడు దేవుడు ఒక దర్శనం నాకు చూపించడం జరిగింది. ఏంటి అనంటే దేవుడు మహా పెద్ద మరి ప్రకాశవంతమైన తెల్లని దుస్తులు ధరించేసి ఈ విధంగా ఒక పెద్ద సింహాసనం మీద కూర్చొని ఉన్నాడంట. అందరు లైన్ లో ఇలా వరుసలో వెళ్తున్నారంట. వరుసలో అంటే దేవుడు తీర్పరిగా ఆ జడ్జిమెంట్ ఇవ్వడం కోసం ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నారంట. అయితే మనుషులందరూ ఇలా చిన్నగా చీమల్లాగా ఆయన ముందు ఒక వరుసలో వెళ్తున్నారంట. ఆ వరుసలో అందరిని వెళ్తా ఉంటే నీది ఇలా అనేసి కొంతమంది దేవదూతలు కొంతమందిని ఒక సైడ్ పంపించడం, కొంతమందిని ఇంకో సైడ్ పంపించడం, ఆ విధంగా చేస్తున్నారు. అయితే అందులో సరిగ్గా నేను వెళ్తున్నాను. నేను వెళ్ళగానే మరి దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక కిరీటము తీసుకొచ్చేసి నా తల మీద పెట్టడం, నా తల మీద పెట్టి మరి తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే ఈ యొక్క వ్యక్తి పైన నా యొక్క పరిశుద్ధాత్మ ఈమెలో ఉంచి ఉన్నాను. నా యొక్క పరిశుద్ధాత్మ శక్తి, ప్రభావం ఈమెలో ఉంది. కాబట్టి ఈమె ప్రత్యేకించబడినది అని ఈ విధంగా ఆ యొక్క కిరీటం నా తల
మీద పెట్టి స్వయంగా తండ్రి అయిన దేవుడు చెప్పడం నేను స్పష్టంగా నా యొక్క మరి దర్శనంలో చూడడం జరిగింది. కాబట్టి దేవుడు మనకు వాగ్దానం చేసిన యొక్క జీవ కిరీటం పొందుకోవడము, అంత గొప్ప బహుమానం మనం పొందుకోవాలి అంటే ఈ శ్రమ మనం అనుభవించవలసిన తప్పదు, మరి అనుభవించక తప్పదు. కాబట్టి శ్రమ నొంది ఉండట మన జీవితంలో మనకు మేలుకరంగా ఉండాలని, ఆ విధంగా శ్రమలో కూడా ఆనందించడం. మరి ఒక మీటింగ్స్ లో ఆంధ్రాకి వెళ్ళినప్పుడు, మా సిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మీటింగ్ క్యాప్షన్ అన్నమాట, మరి మామూలుగా వాళ్ళ మినిస్ట్రీ పేర్లు, ఈ మీటింగ్స్, ఆశీర్వాద పండుగలు, మరి దైవశక్తి పండుగ, ఈ విధంగా పెట్టుకుంటారు కదండి. అయితే ఒక దగ్గర మీటింగ్ లో అక్కడికి మేము వెళ్ళడం జరిగింది, మరి గెస్టులుగా అక్కడికి వెళ్ళడం జరిగినప్పుడు ఆ యొక్క మీటింగ్ లో పేరు ఏంటి అంటే శ్రమలో ఆనందము. ఆ మీటింగ్ యొక్క పేరే శ్రమలో ఆనందం అంట. కాబట్టి శ్రమ నొంది యునుట మేలాయను అనే దేవుని వాక్యం మనం చదువుకున్నట్టుగా శ్రమలో కూడా మనం ఆనందంగా ఉండడం, సంతోషంగా ఉండడం, నిరీక్షణ కలిగి ఉండడం, మరి ఆ యొక్క శ్రమలో కూడా మనం ఎదుర్కొంటున్న యొక్క ఆత్మీయ పోరాటంలో కూడా ధైర్యం కలిగి నిరీక్షణతో మరి ఒక ఉన్నతమైన మరి స్థితిలో మరి యుగ యుగాలు నిత్యము దేవుని సన్నిధిలో మనం సంతోషంగా, క్షేమంగా, ఆనందంగా ఈ యొక్క పరీక్షలన్నిటిలో నిలిచి దేవుడు పెట్టే మరి సాతాను తీసుకొచ్చే ప్రతి శ్రమ, ప్రతి కష్టం, ప్రతి ఒక్క కష్టాల కొలిమి మనం జయించి ఉన్నత స్థితిలో గనక మనం విజయం పొందితే దేవుడిచ్చే ఈ యొక్క వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని మనం పొందుకొని యుగ యుగాలు దేవునితో సంతోషంగా మరి దేవుని యొక్క సన్నిధిలో క్షేమంగా మరి ఆ విధంగా ఉంటామనే గొప్ప నిరీక్షణతో మన ముందుంటూనే శ్రమలు, కష్టాలు, వేదన, బాధ ఇవన్నిటిని విసర్జిస్తూ, ఇవన్నిటిని మరి పక్కన పెడుతూ, అవన్నిటిని జయిస్తూ ముందుకు సాగాలని ఈ వాక్య భాగం ద్వారా మనం హెచ్చరించబడుతూ చిన్న వాక్య భాగం దేవుడు దీవించును గాక. ఆమేన్.